రైతు బజార్ నుండి ఒకేసారి 5 కిలోలు కాయలు తెచ్చుకున్నా. ఎందుకంటే సీజన్ అయిపోతే మళ్ళీ దొరకవు కదా! దానికోసమని ముందే తెచ్చి పెట్టుకున్నాను. అయితే వీటిని స్టోర్ చేసుకోవటం ఎట్లా అంటే, ముందు వీటికి ఉన్న జిగురును వదిలించుకోవాలి. నీళ్ళల్లో వేసి కాస్త ఉప్పు కూడా ఆ నీళ్ళల్లో వేసి బాగా కాయల్ని రుద్ది కడిగితే కానీ మనకు ఆ జిగురంతా పోదు. పైన ఉన్న జిగురు ముందు వదిలిచ్చేసుకుంటే కానీ మనకి కాయలు నీట్గా ఉండవు. అదేను బజార్లలో దుమ్ము అంతా జిగురు కత్తుకుంటుంది కదా, అందుకని తప్పనిసరిగా ఉప్పేసి కడిగి ఇట్లా రుద్ది కడిగితేనే ఆ జిగురు దాని మీద ఉన్న మడ్డి అంతా వదిలిపోతుంది, కాయలు నీట్గా వస్తాయి. ఈ కాయల్ని అందులో నుండి తీసి మళ్ళీ కొంచెం మంచినీళ్ళల్లో వేసి మళ్ళీ ఒకసారి కడిగి వాటిని జల్లిబొట్టులోకి ఎత్తేసి ఉంచుతా కాసేపు. ఎందుకంటే దాంట్లో ఉన్న నీరంతా దిగిపోతే మనకి తుడుచుకోవటం సులభం అవుతుంది. ఇట్లా కొన్ని కాయలు కొద్దిగా పైన తోలు నలిగి అట్లా ఉన్న వాటిని సపరేట్ చేసుకున్నా. 5 కిలోలలో 1 కిలో కాయలు దాదాపు అట్లా అయినాయి. వాటిని కూడా ఇట్లాగే ఉప్పు నీళ్ళల్లోనూ తర్వాత మంచి నీళ్ళల్లోనూ కడిగి వాటిని విడిగా వాడేద్దాం ముందు నిల్వ ఉండేదానికంటే అని అట్లా సపరేట్ చేసుకున్నా. ఇక ఈ బుట్టల్లో వేసిన తర్వాత ఆ నీళ్ళు కాస్త జారిపోయినాయి కదా, ఇంక తుడుచుకోవటం సులభం. ఈ కాయలు విడివిడిగానే మళ్ళీ తుడిచి విడివిడిగానే ఆరబోసా. ఇట్లా ఒక పూట అంతా ఇవాళ ఉదయం గడిగితే సాయంత్రం దాకా, సాయంత్రం గడిగితే రేపు ఉదయం దాకా అట్లా ఉంచేస్తే మనకి దాని మీద ఉన్న తడి మొత్తం ఆరిపోయి తేమంతా లేకుండా ఆరిపోతే మన కాయలు నిల్వ ఉంచుకోవటానికి బాగుంటాయి. అందుకని మధ్య మధ్యలో మళ్ళీ ఇట్లా కదిలిచ్చి తిప్పుతుంటాను. ఇట్లా ఆరిపోయిన కాయల్ని ఈ కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి ఇట్లా కవర్లలో వేసాను. కొంచెం చెక్కుపోయినవి అన్నీ తీసేసి వాటిని బద్దలు చేసి గింజలు తీసేసి అవి ఒక కవర్లో పెట్టుకున్నా. ఈ ఎర్రకాయలన్నీ మా చెట్టు కాయలు, నేను కొంచెం పండాక కోసుకున్నా. నల్లగా ఉన్నాయి శాంతం పండిన కాయలు అనమాట, ఇవి వాక్కాయలే. ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయన్నీనేమో మార్కెట్లో తెచ్చుకున్నాయి. మార్కెట్లో మనకు పళ్ళు దొరకవు, అందుకని పచ్చియే కొనాల్సి వచ్చింది. ఈ ఇట్లా కవర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు. కూరలకి, పచ్చడికి, జ్యూసుల కోసమే నేను ఇవన్నీ తెచ్చుకున్నాను.